సరిగ్గా ఈ కేసు వచ్చే ముందు పక్క వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా కొన్నప్పుడు బిల్డప్ ఇస్తాడు. సార్ ఆయన ఏదో పక్క కోర్టులోకి వెళ్ళారు సార్, వచ్చేవారని వాయిదా ఏంటి సార్ అంటే ఓకే వాయిదా. సో ఇలాగా వాయిదాలతోనే గడుపుతారు. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తుంది, ఇక్కడేమో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు వాళ్ళ మదర్ని. అది అయిపోయిన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయలేమంటారు, వీళ్ళు వెనక్కి వెళ్తారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం బెయిల్ వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. అద్భుత నటన. అది చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఈవిడ ఆరోగ్యం కుదిరిపడుతుంది. వినీత్ గారు వచ్చి స్వస్థత ప్రార్థనలు చేస్తారు. ఆవిడ పేరేంటి, రాజశేఖర రెడ్డి సిస్టర్ పేరు విమల. విమల వచ్చి ప్రార్థనలు చేస్తుంది. సో ఆవిడకి స్వస్థత చేకూరుతుంది, ఆవిడ లేచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఆవిడ సంగతి మనం మర్చిపోయాం. ఫైన్, అది ప్రార్థన బలం అని మనం అనుకోవచ్చు. ఇంకా పాపం బెయిల్ రద్దు కోసం సునీత ప్రయత్నం, అది హీరింగ్కి రాదు. అది అలా వాయిదాలు పడుతూనే ఉంటుంది. ఏదో చిన్న వాయిదా జయప్రద ఎగ్గొడితే ఏదో చిన్న ఎలక్షన్ కేసులో ఆవిడకి మటుకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. సరే, వ్యవస్థలో అవస్థలు. సరే, ఆయన బెయిల్ అసలు విచారణకి ఎప్పుడు వస్తుంది? హైకోర్టులో కూడా మరి ఇవాళ తీర్పు వస్తుంది అనుకున్నారు. దస్తగిరి కూడా వేశాడు బెయిల్ క్యాన్సిలేషన్. ఏమి మరి అది కూడా ఏమి తీర్పు రావట్లా. మరి ఎందుకు తీర్పుకి ఎవరు అడ్డం పడుతున్నారు అనేది మనకు తెలీదు. మరి ఎందుకు రావట్లేదో కూడా తెలీదు. ఏమో రేపు మాపు వస్తుందేమో. డెఫినెట్గా దస్తగిరి పిటిషన్ కొట్టేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవతలవాడు హంతకుడు అత్యంత బలవంతుడు కనుక డెఫినెట్గా కొట్టేస్తారని నా భావన. అఫ్కోర్స్ కోర్టులో ఉంది, బట్ ఏమవుతుంది అంటానికి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా అంచనా బహుశా కొట్టేస్తారేమో అని అనుకుంటున్నా. మేబీ రైట్ ఆర్ రాంగ్. సో చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ సునీత చెప్పిందంతా ఏదైతే సిబిఐ వాళ్ళు ఒక 1000 పేజీలు 1500 పేజీలు వేశారు. పార్టీ కాబట్టి ఈవిడికి ఆ కాగితాలు వస్తాయి. ఇక్కడ దస్తగిరి కేసులోనే వేశారు. జడ్జి గారు ఇప్పుడు దాకా ఎంతో మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మేము డాక్టర్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళినందువల్ల సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేయటం జరిగింది. ఆ బెయిల్ని తక్షణం రద్దు చేయవలను అని చెప్పి వీళ్ళు అడగటం జరిగింది అని చెప్పారు. ఇది రాయుడి సాక్షి నా కొడుకు. ఎందుకంటున్నానో సాక్షి నా కొడుకు అని 5 నిమిషాల తర్వాత చెప్తాను.